తరువాత గురువుది తరువాతి స్థానం ఇచ్చి సమున్నత స్థితిలో కూర్చోబెట్టడం జరిగింది. తల్లిదండ్రులు మనకి జన్మనిస్తే గురువులు అమూల్యమైనటువంటి విజ్ఞానాన్ని అందించి మన భవిష్యత్తుకి బాటలు వేసి జ్ఞానవంతులు చేసినటువంటి గురువులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం. అలాంటి గురువుల్ని అందించినటువంటి కళాశాలకి వందనం, అభివందనం. అలాగే మన బ్యాచ్లో దాదాపు 60 మంది స్టూడెంట్స్ చదువుకున్నట్లయితే దాదాపు అందరూ కూడా 99% అందరూ కూడా చాలా చాలా ఉన్నతమైనటువంటి స్థానాల్లో స్థిరపడడం జరిగింది. దీనికి ప్రత్యేకమైనటువంటి కారణం అంటే తల్లిదండ్రుల తర్వాత మన గురువులే అని సగర్వంగా చెప్పుకోవచ్చు మనం. అయితే 99 నుంచి 2002 వరకు విద్యను అభ్యసించినటువంటి కాలంలో గురువులు అందించినటువంటి విద్య, వారితో మనకు ఉన్నటువంటి అనుభవాలు ఇవన్నీ కూడా మనకి నిత్యం స్మరణీయం. కానీ ఈ సందర్భంగా వారందరినీ మరొక్కసారి ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి మనం వారిని గౌరవించుకోవడం ద్వారా మన గురుభక్తిని చాటుకుందాం. అలాగే ముందు చెప్పనా? ఓకే, ఒక్క నిమిషం. నా పేరు రమేష్ అన్నాబత్తుల. మేము మా బ్యాచ్లో 60 మందిలో 5 రమేష్లు ఉన్నాం. నన్ను చంద్రాల రమేష్ అని పిలుస్తారు సార్. వీళ్ళందరూ ఇంటి పేరుగా మార్చేశారు ఊరి పేరుని. నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ సార్. 2005 నుంచి గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నాను సార్. ప్రజెంట్ పుల్లూరు హై స్కూల్లో పిఎస్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఇదంతా మీదే సార్. నెక్స్ట్ సుధారాయణ. ముందుగా స్టేజ్ని అలంకరించినటువంటి మా అధ్యాపకులు, పూజ్యులు, అధ్యాపకులు అయినటువంటి వారి ప్రతి పేరున ధన్యవాదాలండి. ఈరోజు నేను టీటీసీ చేసిన తర్వాత డిగ్రీలోకి రావడం జరిగింది. నమస్కరిస్తున్నాను సార్. ఈ సందర్భంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ సురేంద్ర. అక్కడ నుండి చెప్పినా ఓకే, ఇక్కడికి వచ్చి చెప్తే అందరికీ తెలుస్తుంది, చూస్తూ ఉంటారు కదా అని. ఇక్కడ చెప్పేస్తాను అవ్వలేదురమ్మా. వాళ్ళు ఎదురుకుంటా, సార్కి ఎదురుకుంటా మనం ఉంటాం. కనిపించాం మీకంటే సరిపోతుంది. సార్ వెనక్కి తిరిగి చూస్తే చాలా చాలా మధుర క్షణాలు మనకు వస్తున్నాయి. థ్యాంక్ యూ సార్. మీరు అందరూ వచ్చినందుకు ఏం చెప్పాలి అర్థం అవ్వట్లేదు. కానీ మేము ఈ స్థాయిలో ఉన్నామంటే కారణం మీరే సార్. ఇప్పుడు నేను ఫార్మా ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాను సార్. నేను ఎంఎస్సి అనలిటికల్ కెమిస్ట్రీ చేశాను. ఆ తర్వాత ఇప్పుడు యూఎస్పీ అని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఫార్మాకోపియాలో నేను సీనియర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. హైదరాబాద్లో సెటిల్ అయిపోయాను సార్. కానీ ఈ విషయం తెలియగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. మిమ్మల్ని అందరినీ చూడడం, మీ అందరితో మాట్లాడడం చాలా మంచి టైం అని నాకు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఫ్రెండ్స్ అందరూ కూడా కిందకు వెళ్ళి కూర్చోండి. మన అధ్యాపకులు వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తారు, మనకి ఆశీస్సులు ఇస్తారు. సరే